హలో అండి, వెల్కమ్ టు గోల్డీ స్మైల్ వ్లాగ్స్. ఇవాళ నేను ఫ్రైడే పూజా విధానం ఎలాగో చూపిస్తానండి. ముందుగా ఈ దేవుడి పాత్రలు ఉంటాయి కదా, ఇవన్నీ చింతపండు ఇంకా జెల్ వేసి, అదే డిష్ వాషింగ్ జెల్ వేసి బాగా తోముకుంటున్నామండి. ఇలా చేయడం వల్ల ఇవి బాగా మంచిగా శుభ్రం అవుతాయి. మీరు ట్రై చేయండి. చూసారు కదా, ఇవన్నీ ఇలా తోమేసుకున్నాము. దేవుడి సామాన్లన్నీ తోమేసుకోవాలి నీట్గా. తర్వాత ముగ్గులు వేసుకున్నామండి. నీట్గా ముగ్గులు వేసుకొని పువ్వులు పెట్టుకొని, ఇక్కడ సైడ్లో రాగి చెంబులో వాటర్ తీసుకొని, అందులో కొంచెం జావది పౌడర్ అని దొరుకుతుందండి, అది కొంచెం వేసాము. దాంతోపాటు కర్పూరంని కొంచెం నలిపేసాము. ఈ జావది పౌడర్ అనేది స్మెల్ చాలా బాగుంటుంది. మనకి మార్కెట్లో దొరుకుతుంది. కొద్దిగా వేస్తే చాలు, ఇల్లంతా పరిమళం ఇస్తుందండి. ఒక కర్పూరం తీసుకొని నలిపేస్తున్నాను. ఇంకా పసుపు కుంకుమ కూడా వేసుకోవాలి అందులోని. ఉట్టిగా నీళ్ళు పెట్టుకోవద్దండి, ఇలాగా అందులో పసుపు కుంకుమ వేసుకోవాలి. చూసారు కదా, చిటికెడు పసుపు కుంకుమ వేసాము వాటర్లో. ఇంకా పువ్వులు వేసుకుంటున్నామండి. ఎప్పుడైనా కానీ దేవుడికి శుభ్రమైన వస్తువులే పెట్టాలి. అన్నీ నీట్గా తోముకోవాలి, వాడినవి మళ్ళీ వాడుకోవద్దు. ఇలా పువ్వులు వేసుకొని నీట్గా పెట్టుకున్నాము. చూసారు కదా, మీరు కూడా ఇలా పెట్టుకోండి. ఇలా ఇవన్నీ వేసుకోవడం వల్ల శుభమని అంటారు. ఇక్కడ దేవుళ్ళని పువ్వులతో అలంకరించుకోవాలండి. ఖాళీగా పూజ చేయడం కంటే పువ్వులతో అలంకరిస్తే పూజ గది చూడడానికి, ఆ పూజ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా పెట్టుకొని దీపం పెట్టేసుకున్నాము. చూసారు కదా, ఇలా అన్నీ నీట్గా ప్రసాదము, దీపాలు, పువ్వులు అన్నీ పెట్టుకోవాలి. ఇవన్నీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటామండి. ఎందుకంటే పూజ చేసేటప్పుడు హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసుకోవాలి కదా. చూసారు కదా, దీపం పెట్టేటప్పుడు మాత్రం వీడియో తీయలేదు. ఎందుకండి, దీపం పెట్టేటప్పుడు తీయలేం కదా, పూజ అనేది మనస్ఫూర్తిగా చేసుకోవాలి కాబట్టి మొత్తం అయిపోయాక తీస్తున్నాం వీడియో. ఇలా ప్రతి శుక్రవారం పూజ చేసుకోవాలి. పూజ చేసుకుంటే చాలా మంచిది. మీరందరూ కూడా ఇలాగే ఫాలో అవుతారని అనుకుంటున్నాం.